ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 21 డేస్ ఆఫ్ ప్రామిస్ ప్రేయర్స్లో ఈ దినమందు 8వ దినము. అనుదినము కూడా దేవుడు తన యొక్క వాగ్దానములతో మనల్ని కూడా సంధిస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానములు అవును ఆమేన్ అని అనుచున్నాం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాటను నెరవేర్చేటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనం చదువుదాము. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. Psalms 46 and verses 1. God is our refuge and strength, a very present help in trouble. May the Lord bless this word. మనందరికీ చాలా ఫెమిలియర్ కీర్తన ఇది. మనందరికి కూడా మన అనేక సార్లు కీర్తన మనం చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుందండి. మన దేవుడు మనకు ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేస్తున్నాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన మనకు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు, మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు, ఆయన మనకు దుర్గముగా ఉంటున్నాడు. శత్రువులు మన మీదకు వచ్చినప్పుడు, శత్రువులు అంటే మనుషులే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, లేతే మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులే ఉండుండొచ్చు. అయితే ఈ యొక్క పరిస్థితుల ద్వారా మనం భయపడకుండా ఉండాలి అంటే ఆశ్రయం దుర్గమైనటువంటి దేవుని యొక్క సన్నిధికి మనము వెళ్ళాలండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంటుందంటే ఆయన మనలను తన యొక్క రెక్కల నీడ కింద దాచేటువంటి దేవుడు. మనము ఆయన చేతుల నీడ కింద చక్కగా ఉండగలిగినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటున్నాడు. చాలాసార్లు మనం చూస్తామండి, మనము బాగా ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మనము అందరికన్నా ఉన్నతంగా ఉన్నప్పుడు అందరూ మనతో బాగా మాట్లాడతారు, అందరూ కూడా మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అందరూ కూడా మనం కలవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మనము డౌన్ అయిపోతామో, లేకపోతే కుటుంబంలో ఏమన్నా కలతలు కలిగి ఇతరులలాగా సంతోషంగా మనం ఉండలేకపోతామో ఆ సమయంలో ఎవ్వరు కూడా మనకు దగ్గరగా రారండి. కానీ దేవుడు అంటున్నాడు, ఆపత్కాలములో నేను నీకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాను. యూ కెన్ డిపెండ్ ఆన్ మీ. నువ్వు నా మీద ఆధారపడవచ్చు, నువ్వు నా మీద ఆధారపడటానికి నేను తగినటువంటివి వ్యక్తిగా నేను నీకు ఉన్నాను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఎక్కడికని పరిగెత్తామండి. మనకున్నటువంటి సమస్యల్లో మనము ఎవరి దగ్గరికి వెళ్ళి మన యొక్క సమస్యలు మనం చెప్పుకుంటాము. మన దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి దేవుడిగా, దుర్గమైనటువంటి దేవుడిగా మనకుండగా, ఆపత్కాలంలో నమ్ముకునదగినటువంటి సహాయకుడిగా మనకు ఆయన ఉండగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, దిగులు పడవలసిన పని లేదు. మన యొక్క నమ్మకమైనటువంటి దేవుని దగ్గరికే మనం వెళ్దాము. ఆయన సన్నిధిలోనే మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయనే మనకు దుర్గముగా, మనకు కోటగా, కొండగా నిలబడేటువంటి దేవుడిగా ఆయన మన జీవితంలో ఉంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ప్రోత్సహించుకుందాము. దేవుడి చెట్టు వాగ్దానం, ఆ వాగ్దానం ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడిగా ఆయన మన జీవితంలో ఉన్నాడు. దేవుడి ఈ వాక్యమును అలాగే ఈ వాగ్దానమును దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు తండ్రి. యేసయ్యా ప్రభువా నాయన, 21 డేస్ ఆఫ్ ప్రామిస్ ప్రేయర్స్లో నాయన మీరు మాతో ఉంటున్నారు. యేసయ్యా, ఈ యొక్క 8వ దినము మా జీవితంలో ప్రభువా తండ్రి ఎంతో సంతోషకరమైనటువంటి దినము, ఎంతో ఆదరణ పొందేటువంటి దినముగా మా జీవితంలో మేము కలిగి ఉంటున్నాము. ఎందుకంటే నాయన మీరు మాకు ఇచ్చిన వాగ్దానము
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్మకునదగిన సహాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అవును యేసయ్య, మేము ఎవరి మీద ఆధారపడతాం నాయన? మాకు సమస్య వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్తాము యేసయ్య? కోడి తన రెక్కల నీడ కింద ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డలను చేర్చుకుంటుందో ఆ విధంగా ప్రభా నీ యొక్క ఆశ్రయం కింద మీరు మమ్మల్ని చేర్చుకునేటువంటి దేవుడు నాయన. మా కోసం ప్రభా మీరు దుర్గముగా నిలబడేటువంటి దేవుడు యేసయ్య. ప్రభా ఆపత్కాలంలో మాకు నమ్ముకునదగిన సహాయకుడుగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా నా తండ్రి. ఆ విధమైన దేవుని మేము కలిగి ఉన్న మేము ఎంతగానో ప్రభా నా తండ్రి ఎంతో గొప్ప ధన్యులమున యేసయ్య. ఆ యొక్క ధన్యత మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. యేసయ్య నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం నన్ను ఆరోపించుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.